सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. కోల కళ్ళు లేత కొబ్బరంటి చెక్కిళ్ళు చిలిపి నవ్వులు. కోటేరు లాంటి ముక్కు కోల కళ్ళు లేత కొబ్బరంటి చెక్కిళ్ళు చిలిపి నవ్వులు. ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు, ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు. ఆ నొక్కులే తెస్తాయి మనకెన్నో తిరులు. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అత్తగారికప్పుడు ఎందరమ్మ కోడళ్ళు. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు, మీలాంటి పిల్లాన్ని కంటాను నేను. నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు, మీలాంటి పిల్లాన్ని కంటాను నేను. ఇద్దరిని కంటే వద్దన్నదెవరు? ఆ ఇద్దరు అబ్బాయిలైతేను. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. అమ్మలాగే ఉంటుంది, నాన్నలాగే ఉంటాడు. రెక్కలు పొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక. దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక. రెక్కలు పొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక. దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక. వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది, వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది. మనసు వెంబడించింది నిమిషమాగక, మనసే వెంబడించింది నిమిషమాగక. రెక్కలు తొడిగి రపరపలాడి రివ్వంటుంది కోరిక, రివ్వంటుంది కోరిక.
తాకితే చెంతగా చేరితే వింతగా ఉన్నదా, మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా, మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా. నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది, నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది, అనుకున్నది అనుభవమైతే అంతకన్నా ఏమున్నది. వయసు దారి తీసింది, వలపు ఉరకలేసింది, మనసు వెంబడించింది నిమిషమాగక, మనసే వెంబడించింది నిమిషమాగక. రెక్కలు తొడిగి రెపరెపలాడే రివ్వంటుంది కోరిక, రివ్వంటుంది కోరిక. కళ్ళతో నవ్వకు, కళ్ళతో నవ్వకు, ధల్లమంటున్నది గుండెలో చూడకు, గుబులుగా ఉన్నది గుండెలో చూడకు, గుబులుగా ఉన్నది. తొలి చూపున దాచింది మళ్ళీ చూపున తెలిసింది, తొలి చూపున దాచింది మళ్ళీ చూపున తెలిసింది, ఆ చూపుల అల్లికలోని పెళ్లి పిలుపు దాగున్నది. వయసు దారి తీసింది, వలపు ఉరకలేసింది, మనకు వెంబడించింది నిమిషమాగక, మనసే వెంబడించింది నిమిషమాగక. రెక్కలు తొడిగి రపరపలాడి రివ్వంటుంది కోరిక, దిక్కులు తాకక చుక్కల దారుల చెలరేగింది వేడుక. క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, బల్బలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. పేరుకు ఫైన్ ఆర్ట్స్ క్లబ్, పైకి కల్చరల్ క్లబ్. పేరుకు ఫైన్ ఆర్ట్స్ క్లబ్, పైకి కల్చరల్ క్లబ్, అబ్బెబ్బే చూస్తుంటే లోపల అంతా గబ్బు. క్లబ్ అంటే క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. పనికి దొంగలై తిరిగే సోంబేరులు, పేకాటే వృత్తి అయిన పెద్ద మనుషులు, మా బాబులు. పనికి దొంగలై తిరిగే సోంబేరులు, పేకాటే వృత్తి అయిన పెద్ద మనుషులు, వెళ్ళేటప్పుడు హుషారు, వచ్చేటప్పుడు బేజారు. ఉన్నది క్షవరం చేసుక ముసుకేసుకపోతారు. క్లబ్ అంటే క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. పసిగందులు పాలు లేక గిలగిల్లాడుతూ ఉంటే, సంసారం గడపలేక పెళ్ళామేడుస్తుంటే, పసికందులు పాలు లేక గిలగిల్లాడుతూ ఉంటే, సంసారం గడపలేక పెళ్ళామేడుస్తుంటే, నిశాలోన మునిగిపోయి ఖుషీలోన తేలిపోయి, అమ్మాయిల పక్కన జలసాలు చేస్తూ ఉంటారు. క్లబ్ అంటే క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు.
సొసైటీకి జాడ్యం ఫ్యాషన్ అయింది, లేడీసుల కూడా ఇది పాకిపోయింది. సొసైటీకి జాడ్యం ఫ్యాషన్ అయింది, లేడీసుల కూడా ఇది పాకిపోయింది. బస్తీలను ముంచింది, పల్లెలకు సోకింది. తప్పను వాడు లేడు, చెప్పిన వినువాడు లేడు. క్లబ్ అంటే క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. సమర్ల తోట తన పెద్దాపురా, సన్నలుగా ఆడే మాతాపురా. సమర్ల తోట తన పెద్దాపురా, సన్నలుగా ఆడే మాతాపురా. మరిదమ్మ గుడి కాడ మరకల్ల సందులో మరమయ్య పూలతో వ్యాపారం. సమర్ల తోట తన పెద్దాపురా,
పగ సాధించడానికి నూరుగురు తమ్ములం ఉన్నాం. నీ గౌరవానికి మా ప్రాణాలు వెలబోస్తాం. కాదు దుశ్శాసన, అది మీ వల్ల కానే కాదు. భీష్మ ద్రోణ కృపా శ్రద్ధామ బాహిక సోమదత్తాది ప్రముఖ వీరాది వీర పరిణుతుడై అనేక అక్షోహిణి చమూ సమేతుడైన ఈ సుయోధనుని పరాక్రమము వక్రం, ఆభిజాత్యము వ్యర్థం. ఉద్దండ వైరి మండల హృదయ వేదన ప్రచండమైన ఈ కథాదండం నిస్సారము నిరర్థకం. ఆజ్ఞాపించండి రారాజా. కయ్యంలో గాంధీవిని ఓడించగల ఈ కర్ణుడున్నాడు. నా శస్త్రాస్త్ర శక్తితో నిమేష మాత్రంలో పాండవులను నిర్జించి ప్రాణాలతో బంధించి మీ పాదాల ముందు ఉంచుతాను. అది నీవనుకున్నంత సులభ సాధ్యం కాదు కర్ణ. యుక్తికి మించిన శక్తి వేరే లేదు. ఆ యుక్తికి ఆరాధ్యము అధినేత నీ శకుని మామ ఇంకా జీవించే ఉన్నాడు. సుయోధన, నెత్తురు బొట్టు నేల రాలకుండా నీకు విజయాన్ని సాధించి పెడతాను. ఇదిగో చూడు. పాచికలు. అవును, పాచికలే. జూతంలో ఒక్క ఆటతో పాండవుల ఆట కట్టించి రాజ్యలక్ష్మి సమేతంగా వారిని నీ పాదదాసులను చేస్తాను అల్లుడు. మరిచిపోతున్నారు మామ. ధర్మరాజు సామాన్యుడు కాడు, జ్యోత విద్యా విశారదు. ఇవి అందరూ ఆడే పాచికలు కావు అల్లుడు. వీటికి అపరూపమైన ప్రభావం ఉంది. చూడు. ఏమిటి ఆక్రందనం? అవును, ఆక్రందనమే. వాటికి ఆత్మశాంతి కావాలి. సుయోధన, రాబోయే పాండవుల విషాద గీతాన్ని నా పాచికలు ముందుగానే సూచిస్తున్నాయి. మనం పలకమన్న పందం పలుకుతాయి. దుశ్శాసన, నీకేం కావాలో కోరు. వెయ్యి మామ. 3-4. 3-4. ఓం పితృభ్యో నమః. మామ, నువ్వు వేయటం కాదు మామ, మేము వేయాలి, మీరు గెలవాలి. కానీ అడగండి. 2, 3 కాదు, 3-4 పడాలి. భలా, అద్భుతం మామ, అద్భుతం. ఇప్పటికైనా మన పాచికల ప్రభావం తెలిసిందా అల్లుడు? మామ, నీ ప్రావీణ్యం ప్రశంసనీయం. తమ్ముడు, వెంటనే ధర్మజుడిని ఆహ్వానించి తీసుకురా. అన్నిటికీ తొందరైనా సుయోధన. మన దుశ్శాసనుడు వెళితే అయ్యే పని కూడా కాదు. ఆ ధర్మరాజును విదురుడు ఆహ్వానించాలి. ఆ విదురుని మీ తండ్రి గారు ధృతరాష్ట్ర మహారాజు ఆదేశించాలి. అప్పుడు మన పని నెరవేరినట్లు. అదెంత పని మామ? ఈ రారాజు తండ్రిని ఒప్పిస్తాడు, ఆ పాండవులను రప్పిస్తాడు. రండి. సకుటుంబంగా నిన్ను హస్తినాపురానికి తీసుకురమ్మని మహారాజు గారు నన్ను పంపించారు. మీ పెదనాన్నగారు వినూతన సభాభవనం నిర్మించారు. అది ఆలోకించినట్లు, తమ్ములతో కలిసి వినోదంగా ద్యూత కాలక్షేపం చేసినట్లు ఉంటుందని వారి ఉద్దేశం. మహాత్మా, ద్యూతము సప్తవ్యసనాలలో ఒకటి. కలహ కారణం. అందున సోదరులతో మంచిది కాదు. పరిణామం ఖేదం కావచ్చు. మీరు వారించలేకపోయినారా? అన్నీ తెలిసి మహారాజు గారు నన్ను పంపించారు నాయన. రాజదూతగా నా విధిని నేను నిర్వర్తించాను. మీ కుల గురువులు, పురోహితులు, ధౌమ్యులు వారున్నారు. మీ సోదరులున్నారు. వారితో సంప్రదించి కళ్యాణ మార్గం నిర్ణయించు. తలవని తలంపుగా సభాభవన నిర్మాణం, ద్యూతాహ్వానం. ఆలోచించిన కొలది అనుమానం కలుగుతుందన్నయ్య. కలుగడమే కాదు తమ్ముడు, ఇంకా ఎక్కువ అవుతున్నదను. మయ సభలో మొన్న జరిగిన పరాభవానికి ప్రతీకారంగా ఇది వారి పన్నాగమే అయ్యు. బాగా ఆలోచించి నిర్ణయించండి. మహారాజు, పైగా పెంచిన తండ్రి, ఆహ్వానించినప్పుడు నిరాకరించడం అవిధేయతగాను అహంకారంగాను భావించవచ్చు. రాజుగా విద్యా ప్రదర్శనకు వినోదానికి వెనుకంజ వేయడం క్షత్రియ ధర్మం కాదు. ఆ పైన జ్యోత క్రీడకు ఆహ్వానం వచ్చినప్పుడు తిరస్కరించకూడదు అనే నియమం కూడా ఒకటి ఉన్నవాడి. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు గురుదేవ? కలవరపడకు ధర్మజ,
కాల ప్రవాహానికి ఎదురీదే శక్తి మానవునకు లేదు. ఈ చరాచర ప్రపంచమంతా దైవ నిర్ణయానుసారమే నడుస్తుంది. అన్ని ధర్మాలు తెలిసినవాడు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నాన్నగారి ఆహ్వానాన్ని అంగీకరించడమే ఉచితమని నా అభిప్రాయం. అలాగే కానివ్వండి. పితృదేవులకు ధర్మజుడు నమస్కరిస్తున్నాడు. మా అభీష్టమును మన్నించి విచ్చేసినందుకు సంతోషము నాయన. అత్తగారు, మీ కోడలు ద్రౌపదీదేవి. కూర్చోవా తల్లి? రామ్మ, కూర్చో. సభాసదులారా, మా ప్రియ సోదరులైన పాండురా కుమారులు రాక మన నగరానికి విచ్చేశారు. ఈ శుభ సమయంలో మా అగ్రజులకు అత్యంత ప్రీతికరమైన వినోదాన్ని ఏర్పాటు చేయాలని మేము అభిలషించాం. యూత క్రీడలో ధర్మనందనులు అప్రతిమానులని ప్రతీతి. అన్నగారు, మీ నైపుణ్యాన్ని చూడాలని మేమంతా కుతూహలపడుతున్నాం. పాచికలు సిద్ధంగానే ఉన్నాయి. అల్లుడు అవునంటే ఆట ఆరంభించటమే. వద్దు తమ్ముడు, జ్యోతము క్రీడా విశేషం, కానీ అదొక మహావ్యసనం. వినోదంతో ప్రారంభమై విరోధానికి దారి తీయగలదు. ఆహా అల్లుడు, ఆహా! కళాకోవిదుడు కళనే దూషించటం నీ నోటనే వింటున్నావు. వినోద గోష్ఠిని సందేహించి విపరీత వ్యాఖ్యానం చేస్తున్నావు. ఇందులో బలవంతమేమీ లేదు. నీకు ధైర్యం ఉంటేనే ఆడు, లేకపోతే మానేద్దాం. కానీ ఆహ్వానం అందుకుని వచ్చి సమయానికి జారిపోవటం ధీరుల లక్షణం కాదు. బంధు ప్రీతితో అలా అన్నాను, కానీ ధైర్యం చాలక కాదు మామ. అలాగే సుయోధన, పాచికలందుకు. నేనా? కాదు కాదు, నీకు సరితోడు మా శకుని మామే. పాచికలు విసరడం మామ వంతు, పందెం కొట్టడమే మామ. అలాగే కానీ మామ. ధర్మనందన్, ఇవిగో సారీ. ఎదుగో మా పందెం. అమూల్య వజ్ర ఘటిత హస్తాభరణం. సరే, నవరత్న ఖచ్చిత కంఠహారం. మా పని. మామ కోరుకు. మామ 2, 4. గెలుపు నీదే ధర్మనందన్. చూసావా సుయోధన, ధర్మజుని చ్యూత కళా కౌశలం. మామ, ఈసారి పందెం మా కంఠాలంకార ముక్తాహారం. సుయోధన, కుబేరుని కన్నా సంపన్నులైన మీ అన్నదమ్ములు ఒకే పందాలు ఇవే. మీ అంతస్తులకు సరితూగవద్దు. సరే మామ. వజ్ర వైఢూర్య మరకత మౌక్తిక నీల ప్రవాళ పద్మరాగాది వివిధమని పూర్ణంబులైన మా రత్న భాండాగారములనే ఒడ్డుతున్నాను పందెముగా. రాజసూయమన్ సమస్త రాజన్యలోక సమర్పిత ఘోరథాశ్వాది వస్తువాహన సమేతంగా మా సువర్ణ రత్న భాండాగారాన్ని పందెముగా ఒడ్డుతున్నా. రక్తిలో పడ్డది ఇంకో పాచికలు. అమ్మా, ఈసారి సారెలు నువ్వే వెయ్యాలి. సర్వనాశనమైనా ఒప్పుకుంటాను గాని ఆ ఆటలో అన్యాయాన్ని సహించాను. ఈసారి సారెలు వెయ్యటం ధర్మజుని వందు. మహారాజా, పరిస్థితులు విషమిస్తున్నాయి, రోషాలు మిన్నుముడుతున్నాయి. మీ కుమారుడు పాండవ స్త్రీని అధర్మంగా కైవసం చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా నా మాట మన్నించండి. ఈ దుష్టజూతాన్ని మాన్పించండి మహారాజా. అదేమిటి విధురా, ఇందులో దుష్టత్వమేమున్నది? జయాపజయాలు దైవాధీనాలు. రోషాలు లేకపోతే ఆటకు రుచే లేదు. కుమారులు మనసు పడి ఆడుకుంటున్నారు. జరుగని ఆ పైన మనమున్నాము కదా. గెలుపు మాదే. పాండవ సామ్రాజ్య సర్వస్వము రారాజు హస్తగతమైనది. తొందరపడకండి. ధర్మజునితో జూదము అంత సులభం కాదు. ఆట చివరకు గాని గెలిపోవటములు తేలవు. పందెం రారాజా. జ్యోతార్జితమైన పాండవ రాజ్యశ్రీ నొడ్డుతున్నాను. ధర్మనందన, మరి నీ పందెం. సర్వం సహా సామ్రాజ్యమైన సరితూగని తమ్ముడు సహదేవుని ఒడ్డుతున్నాను. వేయండి పందెం. 4, 3.
ప్రియతములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. నీ పగ సాధించడానికి నూరుగురు తమ్ములం ఉన్నాం. నీ గౌరవానికి మా ప్రాణాలు వెలబోస్తాం. కాదు దుశ్శాసన, అది మీ వల్ల కానే కాదు. భీష్మ ద్రోణ కృపా శ్రద్ధామ బాహిక సోమదత్తాది ప్రముఖ వీరాది వీర పరిణుతుడై అనేక అక్షోహిణి చమూ సమేతుడైన ఈ సుయోధనుని పరాక్రమము వక్రం, ఆభిజాత్యము వ్యర్థం. ఉద్దండ వైరి మండల హృదయ వేదన ప్రచండమైన ఈ కథాదండము నిస్సారము నిరర్థకం. ఆజ్ఞాపించండి రారాజా. కయ్యంలో గాంధీని ఓడించగల ఈ కర్ణుడున్నాడు. నా శస్త్రాస్త్ర శక్తితో నిమేష మాత్రంలో పాండవులను నిర్జించి ప్రాణాలతో బంధించి మీ పాదాల ముందు ఉంచుతాను. అది నీవనుకున్నంత సులభ సాధ్యం కాదు కర్ణ. యుక్తికి మించిన శక్తి వేరే లేదు. ఆ యుక్తికి ఆరాధ్యము అధినేత నీ శకుని మామ ఇంకా జీవించే ఉన్నాడు. సుయోధన, నెత్తురు బొట్టు నేల రాలకుండా నీకు విజయాన్ని సాధించి పెడతాను. ఇదిగో చూడు. పాచికలు. అవును, పాచికలే. జూతంలో ఒక్క ఆటతో పాండవుల ఆట కట్టించి రాజ్యలక్ష్మి సమేతంగా వారిని నీ పాదదాసులను చేస్తాను అల్లుడు. మరిచిపోతున్నారు మామ. ధర్మరాజు సామాన్యుడు కాడు, జ్యోత విద్యా విశారదు. ఇవి అందరూ ఆడే పాచికలు కావు అల్లుడు. వీటికి అపరూపమైన ప్రభావం ఉంది. చూడు. ఏమిటి ఆక్రందనం? అవును, ఆక్రందనమే. వాటికి ఆత్మశాంతి కావాలి. సుయోధన, రాబోయే పాండవుల విషాద గీతాన్ని నా పాచికను ముందుగానే సూచిస్తున్నాయి. మనం పలకమన్న పందం పలుకుతాయి. దుశ్శాసన, నీకేం కావాలో కోరు. వెయ్యి మామ. 3, 4. 3, 4. ఓం పితృభ్యో నమః. మామ, నువ్వు వేయటం కాదు మామ, మేము వేయాలి, మీరు గెలవాలి. కానీ అడగండి. 2, 3 కాదు, 3, 4 పడాలి. భలా, అద్భుతం మామ, అద్భుతం. ఇప్పటికైనా మన పాచికల ప్రభావం తెలిసిందా అల్లుడు? మామ, నీ ప్రావీణ్యం ప్రశంసనీయం. తమ్ముడు, వెంటనే ధర్మజుడిని ఆహ్వానించి తీసుకురా. అన్నిటికీ తొందరైనా సుయోధన. మన దుశ్శాసనుడు వెళితే అయ్యే పని కూడా కాదు. ఆ ధర్మరాజును విదురుడు ఆహ్వానించాలి. ఆ విదురుని మీ తండ్రి గారు ధృతరాష్ట్ర మహారాజు ఆదేశించాలి. అప్పుడు మన పని నెరవేరినట్లు. అదెంత పని మామ? ఈ రారాజు తండ్రిని ఒప్పిస్తాడు, ఆ పాండవులను రప్పిస్తాడు. రండి. సకుటుంబంగా నిన్ను హస్తినాపురానికి తీసుకురమ్మని మహారాజు గారు నన్ను పంపించారు. మీ పెదనాన్నగారు వినూతన సభాభవనం నిర్మించారు. అది ఆలోకించినట్లు, తమ్ములతో కలిసి వినోదంగా ద్యూత కాలక్షేపం చేసినట్లు ఉంటుందని వారి ఉద్దేశం. మహాత్మా, ద్యూతము సప్తవ్యసనాలలో ఒకటి. కలహ కారణం. అందున సోదరులతో మంచిది కాదు. పరిణామం ఖేదం కావచ్చు. మీరు వారించలేకపోయినారా? అన్నీ తెలిసే మహారాజు గారు నన్ను పంపించారు నాయన. రాజదూతగా నా విధిని నిర్వర్తించాను. మీ కుల గురువులు, పురోహితులు, ధౌమ్యులు వారున్నారు. మీ సోదరులున్నారు. వారితో సంప్రదించి కళ్యాణ మార్గం నిర్ణయించు. తలవని తలంపుగా సభాభవన నిర్మాణం, ద్యూతాహ్వానం. ఆలోచించిన కొలది అనుమానం కలుగుతుందన్నయ్య. కలుగడమే కాదు తమ్ముడు, ఇంకా ఎక్కువ అవుతున్నదను. మయ సభలో మొన్న జరిగిన పరాభవానికి ప్రతీకారంగా ఇది వారి పన్నాగమే అయ్యు. బాగా ఆలోచించి నిర్ణయించండి. మహారాజు, పైగా పెంచిన తండ్రి, ఆహ్వానించినప్పుడు నిరాకరించడం అవిధేయతగాను అహంకారంగాను భావించవచ్చు. రాజుగా విద్యా ప్రదర్శనకు వినోదానికి వెనుకంజ వేయడం క్షత్రియ ధర్మం కాదు.
ఆ పైన జ్యోత క్రీడకు ఆహ్వానం వచ్చినప్పుడు తిరస్కరించకూడదు అనే నియమం కూడా ఒకటి ఉన్నవాడిని. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు గురుదేవ? కలవరపడకు ధర్మజ. కాల ప్రవాహానికి ఎదురీదే శక్తి మానవునకు లేదు. ఈ చరాచర ప్రపంచమంతా దైవ నిర్ణయానుసారమే నడుస్తుంది. అన్ని ధర్మాలు తెలిసినవాడు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నాన్నగారి ఆహ్వానాన్ని అంగీకరించడమే ఉచితమని నా అభిప్రాయం. అలాగే కానివ్వండి. పితృదేవులకు ధర్మజుడు నమస్కరిస్తున్నాడు. మా అభీష్టమును మన్నించి విచ్చేసినందుకు సంతోషము నాయన. అత్తగారు, మీ కోడలు ద్రౌపదీదేవి. కూర్చావా తల్లి? రామ్మ, కూర్చో. సభాసదులారా, మా ప్రియ సోదరులైన పాండురా కుమారులు రాక మన నగరానికి విచ్చేశారు. ఈ శుభ సమయంలో మా అగ్రజులకు అత్యంత ప్రీతికరమైన వినోదాన్ని ఏర్పాటు చేయాలని మేము అభిలషించాం. యూత క్రీడలో ధర్మనందనులు అప్రతిమానులని ప్రతీతి. అన్నగారు, మీ నైపుణ్యాన్ని చూడాలని మేమంతా కుతూహలపడుతున్నాం. పాచికలు సిద్ధంగానే ఉన్నాయి. అల్లుడు అవునంటే ఆట ఆరంభించటమే. వద్దు తమ్ముడు, జ్యోతము క్రీడా విశేషం, కానీ అదొక మహావ్యసనం. వినోదంతో ప్రారంభమై విరోధానికి దారి తీయగలదు. ఆహా అల్లుడు, ఆహా! కళాకోవిదుడు కళనే దూషించటం నీ నోటనే వింటున్నావు. వినోద గోష్ఠిని సందేహించి విపరీత వ్యాఖ్యానం చేస్తున్నావు. ఇందులో బలవంతం ఏమీ లేదు. నీకు ధైర్యం ఉంటేనే ఆడు, లేకపోతే మానేద్దాం. కానీ ఆహ్వానం అందుకుని వచ్చి సమయానికి జారిపోవటం ధీరుల లక్షణం కాదు. బంధు ప్రీతితో అలా అన్నాను, కానీ ధైర్యం చాలక కాదు మామ. అలాగే సుయోధన, పాచికలందుకు. నేనా? కాదు కాదు, నీకు సరితోడు మా శకుని మామే. బాచికలు విసరడం మామ వంతు, పందెం ఒట్టడమే మా వంతు. అలాగే కానీ మామ. ధర్మనందన్, ఇవిగో సారీ. ఎదుగో మా పందెం. అమూల్య వజ్ర ఘటిత హస్తాభరణం. సరే, నవరత్న ఖచ్చిత కంఠహారం మా పని. మామ కోరుకు. మామ 2, 4. గెలుపు నీదే ధర్మనందన్. చూసావా సుయోధన, ధర్మజుని జ్యోత కళా కౌశలం. మామ, ఈసారి పందెం మా కంఠాలంకార ముక్తాహారం. సుయోధన, కుబేరుని కన్నా సంపన్నులైన మీ అన్నదమ్ములు ఒకే పందాలు ఇవే. నీవి అంతస్తులకు సరితూగవద్దు. సరే మామ. వజ్ర వైఢూర్య మరకత మౌక్తిక నీల ప్రవాళ పద్మరాగాది వివిధమని పూర్ణంబులైన మా రత్న భాండాగారములనే ఒడ్డుతున్నాను పందెముగా. రాజసూయమన్ సమస్త రాజన్యలోక సమర్పిత ఘోరథాశ్వాది వస్తువాహన సమేతంగా మా సువర్ణ రత్న భాండాగారాన్ని పందెముగా ఒడ్డుతున్నా. రక్తిలో పడ్డది. ఇంకో పాచికలు. అమ్మా, ఈసారి సారెలు నువ్వే వెయ్యాలి. సర్వనాశనమైనా ఒప్పుకుంటాను గాని ఆ ఆటలో అన్యాయాన్ని సహించాను. ఈసారి సారెలు వెయ్యటం ధర్మజుని వంతు. మహారాజా, పరిస్థితులు విషమిస్తున్నాయి. రోషాలు మిన్నుముడుతున్నాయి. మీ కుమారుడు పాండవ స్త్రీని అధర్మంగా కైవసం చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా నా మాట మన్నించండి. ఈ దుష్టజూతాన్ని మాన్పించండి మహారాజా. అదేమిటి విధురా, ఇందులో దుష్టత్వమేమున్నది? జయాపజయాలు దైవాధీనాలు. రోషాలు లేకపోతే ఆటకు రుచే లేదు. కుమారులు మనసు పడి ఆడుకుంటున్నారు. జరుగని ఆ పైన మనమున్నాము కదా. గెలుపు మాదే. పాండవ సామ్రాజ్య సర్వస్వము రారాజు హస్తగతమైనది. తొందరపడకండి. ధర్మజునితో జూదము అంత సులభం కాదు. ఆట చివరకు గాని గెలుపోటములు తేలవు. పందెం రారాజా. జ్యోతార్జితమైన పాండవ రాజ్యశ్రీ నొట్టుతున్నాను. ధర్మనందన, మరి నీ పందెం. సర్వం సహా సామ్రాజ్యమైన సరితూగని తమ్ముడు సహదేవుని ఒడ్డుతున్నాను. వేయండి పందెం.
4, 3. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. లాగరా హైలేసా హైలేసా హైలేసా, లాగరా హైలేసా హైలేసా హైలేసా, ఓ సూరన్న ఈరన్న పేరన్న ఓరన్న, లాగరా హైలేసా హైలేసా హైలేసా, లాగరా హైలేసా హైలేసా హైలేసా. కాల్వల్ల నీళ్ళురా కన్నీటి కాల్వరా, కాల్వల్ల నీళ్ళురా కన్నీటి కాల్వరా, కట్టాల బతుకులోతు గడసి వరల కందదురా, లాగరా హైలేసా హైలేసా హైలేసా, లాగరా హైలేసా హైలేసా హైలేసా. పడవకున్న సుక్కానైనా బతుకుల లేదురా, పడవకున్న సుక్కానైనా బతుకుల లేదురా, సింకి తెరసాపైన లేకపోయే సాయంగా, లాగరా హైలేసా హైలేసా హైలేసా, లాగరా హైలేసా హైలేసా హైలేసా. బతుకు పొడుగునా అలిసి సొలిసిన, బతుకు పొడుగునా అలిసి సొలిసిన, దరిదాపున లేదురా లంగరందదేమిరా, లాగరా హైలేసా హైలేసా హైలేసా, లాగరా హైలేసా హైలేసా హైలేసా, ఓ సూరన్న ఈరన్న పేరన్న ఓరన్న, లాగరా హైలేసా హైలేసా హైలేసా, లాగరా హైలేసా హైలేసా హైలేసా. సజరిననా దదరా చిటికలో చిలకల కథ చెబుతాను అమ్మలాలు, కథ చెబుతాను అమ్మలాలు, నలుగురు కలిసి నా కథ వినండి అమ్మలాలు, కథ వినండి అమ్మలాలు. చిటికలో చిలకల కథ చెబుతాను అమ్మలాలు, నలుగురు కలిసి నా కథ వినండి అమ్మలాలు, చిటికలో చిలకల కథ చెబుతాను అమ్మలాలు. పదారేళ్ళ బంగారు బొమ్మ పచ్చి పూల ముద్దుల గుమ్మ, పదారేళ్ళ బంగారు బొమ్మ పచ్చి పూల ముద్దుల గుమ్మ, కడవ నిలవని లేత నడుము, కడవ నిలవని లేత నడుము, నడక కుదరని చిగురు పదము, కలకల గలగల వరస కలిపిందమ్మలాలు, వరస కలిపిందమ్మలాలు, గుండెలో చెండులా ఉండిపోయిందమ్మలాలు, ఉండిపోయిందమ్మలాలు. అన్నం పుణ్యం ఎరుగని ఆ బాల
మెచ్చిన వాడికి మనసిచ్చింది. మనసిచ్చి పుచ్చుకున్న జంట బతుకుల్లో ఏం జరిగిందయ్యా అంటే మీరుండండి, నేను చెబుతాగా. చిటికలు చిలకల కథ చెబుతాను అమ్మలాలు, కథ చెబుతాను అమ్మలాలు. చిన్నవాళ్ళు చెలిమి కోరే, కన్నవాళ్ళు కలిమి కోరే. చిన్నవాళ్ళు చెలిమి కోరే, కన్నవాళ్ళు కలిమి కోరే. మేళతాళం మోగబోయే, మేళతాళం మోగబోయే. కాసు కాడ పేరమాయే, సొమ్ము కోసం ఏడడుగులు ఆగిపోయే అమ్మలాలు, ఆగిపోయే అమ్మలాలు. బంతి పూల బతుకు నిండా శోకమాయే అమ్మలాలు, శోకమాయే అమ్మలాలు. సిగ్గు 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 లక్షలేని పెద్దోళ్ళు కట్నం కోరి కయ్యానికి పోయి బియ్యం వదులుకున్నారు, బియ్యం వదులుకున్నారు. మీరు బాధపడకండి, మళ్ళీ మీకు దగ్గొస్తుంది. నేను పాడతాగా. చిటికలు చిలకల కథ చెబుతాను అమ్మలాలు, కథ చెబుతాను అమ్మలాలు. నలుగురు కలిసి నా కథ వినండి అమ్మలాలు, కథ వినండి అమ్మలాలు. చిటికలు చిలకల కథ చెబుతాను అమ్మలాలు. పాపమెరగదు పుణ్యమెరగదు, ఊరువాడ ఊసు మరవదు. పాపమెరగదు పుణ్యమెరగదు, పాపం ఊరువాడ ఊసు మరవదు. తనతో జంటగా రమ్మన్నాడే, తనతో జంటగా రమ్మన్నాడే. తాను కూడా సరి అన్నాడే. చల్లని చెలిమిలో ముళ్ళు విరిగిందమ్మలాలో, ముళ్ళు విరిగిందమ్మలాలో. కన్నుల వెన్నెలా చిన్నబోయిందమ్మలాలో, చిన్నబోయిందమ్మలాలో. కాసు కోసం కన్నె బతుకునలా బలి చేసి ఏడిపించొద్దు అమ్మా. అయ్యా నమస్కారం. సొమ్ము కోసం పెళ్లి కొడుకునలా బొమ్మని చేసి అమ్మొచ్చు బాబు, అమ్మొచ్చా. మీరు ఊరుకోండి, అసలే ఆరోగ్యం బాగాలేదు. చిటికలు చిలకల కథ చెబుతాను అమ్మలాలు, చిటికలు చిలకల కథ చెబుతాను అమ్మలాలు. కదిలే కోరికవు, కథలో నాయికవు, కవితా కన్యకవు, భువిలో తారకవు. ఓ ప్రియా ప్రియా నీకిదే స్వాగతం. మనసే కానుకని మురిసే బాలికని. ఓ ప్రియా నీకిదే స్వాగతం. జాజి మల్లి వాన జల్లులోన జలకలాడే జన సింగారాలే నవిగా.
సందగాలి కావి చిందుల్లోన అందాలన్నీ ముద్ద మందారాలై తావిగా ఏ వంక లేని వంక జాబిల్లి నా వంక రావే నడిచే రంగవల్లి అందుకో కమ్మని ఆమని ప్రేమని కదిలే కోరికవు కథలో నాయికవు కవిత కన్యకవు భువిలో తారకవు ప్రియా ప్రియా నీకిదే స్వాగతం కోనసీమ పచ్చ కోట గట్టి గోదారమ్మ పొంగి పొంగు దుట్టి లీలగా ఆహాహా కోయిలమ్మ ఇంటి పూనలమ్మ గొంతు దాటి కొత్త పాట పాడి తీయగా లా 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 నీ వంటి వాళ్ళు నింకదా చిలక చిలకమ్మ కోరి గూడే గోరింక పంచుకో గూడుని గువ్వని గుండెని వలచే గోపికని కొలిచే రాధికని ఆహా. మనసే కానుకని ఏహే. మురిసే బాలికని ఓహో. ఓ ప్రియా ఓ ప్రియా నీకిదే స్వాగతం. బంగారు పిచ్చికొచ్చి బావమోసు చెప్పి నన్ను కంగారు పెట్టింది సువి సువి బంగారు పిచ్చికొచ్చి బావమోసు చెప్పి నన్ను కంగారు పెట్టింది సువి సువి చల్లగాలి వచ్చి వచ్చి సరసవాడి మీద పడి సన్నాయి నొక్కు నొక్కే సువి సువి సన్నాయి నొక్కు నొక్కే సువి సువి బంగారు పిచ్చికొచ్చి బావమోస చెప్పి నన్ను కంగారు పెట్టింది సువి సువి గోల చేసి ఇల్లెక్కి కూసే పోకిరి పుంజుని చూడవి సువ్వి 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 పొద్దు గూకులు పోట్లాడొద్దని బుద్ధులు చెప్పి దించవి సువ్వి రికార్డిస్తే వచ్చే రొక్కం కకాముక్కకి సాలదు సువ్వే నోట్లో సుక్కకి పక్కన సుక్కకి నోట్లెవరిస్తారే సువ్వే నీతికి నిలబడి బతికావంటే నీకే లోటు ఉండదు సువ్వి మనిషికి మనిషి మంచిగా ఉంటే సువ్వి సువ్వి ఊరికి ఎంతో మంచిది సువ్వి సువ్వి బంగారు పిచ్చికొచ్చి బావమోసు చెప్పి నన్ను కంగారు పెట్టింది సువ్వి సువ్వి
చెప్పవే సువ్వి 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 దారిన పోయే వాళ్ళని కుమ్మక దారికి రమ్మని చెప్పవే సువ్వి. కసని బుస్సని కరవకపోతే కైమాసేస్తారంతా సువ్వే. అవునా? చాకిరి చేస్తే జీతాలివ్వరు, రౌడీ మామూడిస్తారు సువ్వే. బుస్సని లేచే పాము పడగకి భయపడతారని చెప్పవే సువ్వి. భూమిని మోసే ఆదిశేషుని సువ్వి సువ్వి పూజిస్తారని చాటవే సువ్వి సువ్వి. బంగారు పిచ్చి కొచ్చి బావబోసు చెప్పి నన్ను కంగారు పెట్టింది సువ్వి సువ్వి. చల్లగాలి వచ్చి వచ్చి సరసమాడి మీద పడి సన్నాయి నొక్కు నొక్కే సువ్వి సువ్వి. సన్నాయి నొక్కు నొక్కే సువ్వి సువ్వి. బంగారు పిచ్చి కొచ్చి బావబోసు చెప్పి నన్ను కంగారు పెట్టింది సువ్వి సువ్వి. కంగారు పెట్టింది సువ్వి సువ్వి. నన్ను కంగారు పెట్టింది సువ్వి సువ్వి. మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి బొమ్మల నడుమ ముద్దుల గుమ్మ కుదిరింది శుభలగ్నము. నేడే కళ్యాణ వైభోగము. మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి ఈ బొమ్మకి నచ్చిన మన్మథుడమ్మ కుదిరింది శుభలగ్నము. నేడే కళ్యాణ వైభోగము. పాప పాప పమగమ పని సాస సాస సని సమగమ పని సని ప గబ మగస పమగమ పాస సమయం ఆ కూర్చిన మాలలు మనసులో కలిపిన తరుణం. తరుణం మమతలు కూర్చి మాలికలల్లిన సమయం. సమయం ఆ కూర్చిన మాలలు మనసులు కలిపిన తరుణం. తరుణం ఆ గగనం పందిరట ఈ భువనం వేదికట. బొమ్మల నడుమ ముద్దుల గుమ్మ కుదిరింది శుభలగ్నము. నేడే కళ్యాణ వైభోగము. మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి ఈ బొమ్మకి నచ్చిన మన్మథుడమ్మ కుదిరింది శుభలగ్నము. నేడే కళ్యాణ వైభోగము. హృదయం హృదయం మన కలయికలో కొత్తగా తోచెను ఉదయం. ఉరి
పుట్టిన నెమలిగ నాట్యం చేసెను హృదయం హృదయం నీ కట్నం అనురాగం నీ కానుక ఆనందం ఈ బొమ్మకు నచ్చిన మన్మధుడమ్మ కుదిరింది శుభలగ్నము నేడే కళ్యాణ వైభోగము మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి బొమ్మల నడుమ ముద్దుల గుమ్మ కుదిరింది శుభలగ్నము నేడే కళ్యాణ వైభోగము